తాజా అంశాన్ని చూస్తున్నాం. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. 30 మంది పోలీసులు ఇంట్లో అణువణువు గాలించారు. ఎలాంటి వస్తువులు ఆధారాలు లభించకపోవడంతో వెనుతిరిగారు. పోలీసుల తనిఖీ సమయంలో సీఎం రమేష్ ఇంట్లోనే ఉన్నారు. ఇక కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసుల తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సోదాలకు అసలు ప్రధాన కారణం ఏంటి? ఎలాంటి అనుమానంతో తనిఖీలు చేశారు పోలీసులు? శ్వేత, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో దాదాపు 30 మంది పోలీసులు గంట సేపటి నుంచి కూడా తనిఖీలు చేశారు. ఉదయం 6 గంటలకి ఆయన నివాసానికి చేరుకున్నటువంటి పోలీసులు అనువనువు కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. ఆ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన నివాసంలోనే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తో పాటు ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఉన్న పలంగా లోపలికి వచ్చినటువంటి 30 మంది పోలీసులు ఆ 3 అంతస్తులు ఉన్నటువంటి ఆయన భవంతిని అంతటిని కూడా తనిఖీలు చేశారు. బెడ్రూము, బాత్రూము, మిగిలిన పడక గదులన్నిటినీ కూడా కలిగి తిరిగి వారందరూ కూడా అనువనువు తనిఖీలు చేశారు. అయితే ఎన్నికల సందర్భంలో ఏమైనా సమాచారం వచ్చిందనేటువంటి ఉద్దేశంతో పోలీసులందరూ కూడా ఆయన ఇంట్లోకి త్వరబడి తనిఖీలు చేశారు. వాళ్ళు తనిఖీలు చేసేటువంటి సమయంలో సీఎం రమేష్ కూడా వాళ్ళని ప్రశ్నించినట్లు సమాచారం ఉంది. మీకు ఏమైనా సత్తు వాడినట్టు ఉందా, ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారని కూడా పోలీసులను ప్రశ్నించారు. అయితే వాళ్ళు ఏమాత్రము సమాధానం చెప్పకుండా మాకు సమాచారం ఉంది, అందుకోసమే వచ్చాము, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీ ఇంటిని తనిఖీలు చేయాలి, సహకరించాలని వారిని కోరడంతో సీఎం రమేష్ కూడా వారి పోలీసులందరికీ కూడా సహకరించారు. మీరు ఎక్కడికైనా తనిఖీలు చేసుకోవచ్చని వారికి సూచించడంతో 30 మంది పోలీసులు కూడా ఆ ఇంటి మొత్తాన్ని కూడా లోపల అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ మొత్తాన్ని కూడా కలయిదిరిగి తనిఖీలు కూడా చేశారు. అయితే దాదాపు గంట సేపు సీఎం రమేష్ నివాసంలో తనిఖీలు చేసినప్పటికీ కూడా ఒక చిన్న ఆధారం గాని, వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి విధంగా ఏ వస్తువు గాని వారికి లభించకపోవడంతో వాళ్ళు వెనుదిరిగారు. ప్రస్తుతం అయితే సీఎం రమేష్ నివాసం నుంచి బయటకు వచ్చినటువంటి పోలీసులు ఆ పోట్లదుర్తిలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి సీఎం రమేష్ అనుచరుల ఇళ్లను కూడా ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. దాదాపు 20 మంది పైగానే అనుచరులు ఆయన చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళ ఇళ్లను కూడా తనిఖీలు చేస్తున్నారు. అనుచరుల ఇళ్లలో ఏమైనా డబ్బు గాని, మిగిలిన వస్తువులు గాని ఏమైనా దాచి ఉంచారా అనేటువంటి అనుమానంతో పోలీసులు తనిఖీలు చేస్తుండడం, ఆ ప్రాంతంలో కూడా చుట్టుపక్కల భారీ జనం కూడా గుమిగూడినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితమే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ ఇంటి పైన ఐటీ దాడులు జరిగిన 24 గంటలు గడవక ముందే ఇప్పుడు సీఎం రమేష్ ఇంటి పైన పోలీసులు తనిఖీలు చేయడం పైన ఆయన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నేతల లక్ష్యంగా ఇలాంటి పోలీసులు ఐటీ దాడులు కొనసాగుతున్నాయని, దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమని సీఎం రమేష్ కూడా అంటున్నట్లు మనకు సమాచారం ఉంది. చేత అయితే మురళి, సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల తనిఖీలకు సంబంధించి తెదేపా నేతలు ఏమంటున్నారు? ప్రధానంగా ఇదే 2 రోజుల నుంచి, అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపైనే ఈ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాలూచిపడి ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఎన్నికలకు మరో వారం రోజులు గడువుతున్న సమయంలో ఇలాంటి దాడులు చేయించడం ఏంటని కూడా వాళ్ళు మొన్ననే పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. పుట్టా సుధాకర్ ఇంటి పైన కూడా వాళ్ళు 3 గంటల పాటు తనిఖీలు చేసిన వారికి ఐటీ అధికారులకు ఎలాంటి చిన్న వస్తువు గాని ఆధారం కూడా లభించలేదు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపైనే పోలీసులు ఉన్న పలంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోపలికి వెళ్లి ఆయన ఇంటినంతటిని కూడా సోదాలు చేయడం కూడా ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ విషయం పైన ఆయన ఎస్పీ కూడా ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తుంది. ఎందుకోసం మీరు మీ పోలీసులు ఇక్కడికి పంపించారు, ఏ ఆధారంతో ఇక్కడికి పంపించారని కూడా ఆయన ఫోన్ లో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు తనిఖీలు చేసుకోవడానికి వారికి సహకరించే విధంగా మీరు చూడండి అని కూడా ఎస్పీ మనకు సమాచారం ఉంటుంది. దీంతోనే వాళ్ళ పోలీసులు కూడా సీఎం రమేష్ సహకారం అందించారు. మీరు ఎక్కడైనా తనిఖీలు చేసుకోవచ్చు, ఏ ఆధారాలు ఉన్నా మాకు అభ్యంతరం లేదని చెప్పారు. అయినా పోలీసు మాత్రం ఆ ఇంటినంతటిని కూడా అనువనువు తనిఖీలు చేసిన ఒక్క చిన్న ఆధారం కూడా వారికి లభించకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అనుచరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అనుచరుల ఇళ్ల పైన కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. చేత ధన్యవాదాలు మురళి.